హాయ్ అండి. ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరము చైత్రమాసంలో వచ్చే ఉగాది పండుగ ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాము. ఫస్ట్ మనము ఉగాది పచ్చడికి కావలసిన పదార్థాలు చింతపండు, కొత్త చింతపండుని కొద్దిగా వాటర్ వేసి కలిపి ఒక 20 నిమిషాల తర్వాత ఇలా తీసుకోవాలి. తర్వాత వచ్చేసి బెల్లము. ఈ బెల్లాన్ని దంచుకోకుండా మనం కత్తితో కానీ మనం లేకపోతే ఇట్లా తురుము పట్టుకుంటాం కదండి, దాంతో తురుము పట్టుకున్నామంటే తొందరగా కరిగిపోయే దానికి బాగుంటుంది. ఇప్పుడు కల్లుప్పు తీసుకోవాలి. ఈ కల్లుప్పు ఇందులో వేసి కలిపి, ఇది మిరియాలని నేను పొడి చేసుకొని ఉంచుకున్నాను. ఇందులో మనకు కావలసినంత, ఇది చతురుసులు అంటారు కదండి, ఇవి 6 రుచులు అన్నమాట. ఇప్పుడు వేపపూతని మనం లేత పూత తీసుకోకుండా బాగా పువ్వుల్లాగా ఇచ్చిన పూత తీసుకున్నామంటే కమ్మగా కనిపిస్తుంది. లేత పూత చాలా లేతగా ఉండేటివైతే చాలా చేదు ఎక్కువ ఉంటుంది. ఇలాగా నేను లేత పూత ఎలా తీసుకోవాలో చూడండి. ఇలా చేతిలోకి లాక్కొని దాన్ని ఇలా ప్రెస్ చేస్తామంటే అది చిన్న చిన్నవన్నీ కిందికి వెళ్ళిపోతాయి, పూత మాత్రం పైకి వస్తుంది. ఇప్పుడు లేత మామిడికాయ తీసుకొని పిందె అన్నమాట, మామిడికాయ పిందెలు ఉంటాయి కదా, అవి అయితే ఒగురు బాగా ఉంటుంది మనకు. ఈ చతురుసులలో ఒగురు, తీపి, కారం ఇలా కదా. ఈ లేత మామిడికాయ తీసుకొని ఆ మామిడికాయని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే బెల్లం కరగలేదు మనకి, బెల్లం బాగా కరిగేటట్లు స్పూన్తో కలుపుతూ ఉండాలి. ఈ ఉగాది పండగకి ఉగాది పచ్చడి ఎందుకు తయారు చేస్తారంటే, మనం సంవత్సరం పాటు సంతోషంగా, కోపం వచ్చినా అడ్జస్ట్ చేసుకొని అందరము పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని ఈ శత్రుసుల సమ్మేళనం అనే ఈ ఉగాది పచ్చడిని చేస్తారు. అలాగే ఈ పచ్చడి మా అబ్బాయి టేస్ట్ చేశాడు, చాలా బాగుంది, చాలా బాగుందన్నారు. మీరు కూడా ఉగాది పండుగ రోజు ఇలా చేసి దేవుడి దగ్గర పెట్టి సంతోషంగా సంవత్సరం పాటు ఉండాలని కోరుకుంటున్నాను.